మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనములు. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూద్దాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, అగ్రీడ్ విత్ గాడ్ అండ్ బీ ఎట్ పీస్. అగ్రీడ్ విత్ గాడ్ అంటే దేవునితో నీవు ఏకీభవించినట్లయితే, అగ్రి అయినట్లయితే, నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో, అంటే సమాధానము పోగొట్టుకున్నావా, లేదా నీ జీవితంలో మరి హృదయంలో నెమ్మది లేని స్థితి, సంతోషం లేదా, సమాధానం లేదా, దేవుని యొక్క మరి సహవాసం అనేది నీ జీవితంలో నీవు ఏది పోగొట్టుకుంటే ఆ పోగొట్టుకున్నటువంటివి తిరిగి రీప్లేస్ చేయగలిగినటువంటి చక్కని ఫ్రెండ్షిప్ అండి, చక్కని సహవాసము, దేవుని యొక్క సహవాసము. మన పిల్లలు ఉంటారు, లేదా మన యవ్వన పిల్లలు ఉంటారు, లేదా కుటుంబ సభ్యులు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి. ఎవరితో సహవాసం చేస్తున్నాం ఒకసారి గమనించండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన సహవాసమును బట్టే మన యొక్క ఆధ్యాత్మిక, ఆర్థిక మరి స్థితిగతులన్నీ మారతాయి. మన సహవాసమును బట్టే దేవునితో మంచి స్నేహితుడైనటువంటి నీ దేవునితో నువ్వు సహవాసము చేసినట్లయితే, అగ్రీడ్ విత్ గాడ్, దేవునితో నువ్వు అగ్రి అయినట్లయితే, దేవునితో నీవు ఉన్నట్లయితే, దేవునిలో ఉన్నటువంటివి సమస్తము నువ్వు అనుభవించగలుగుతావు. అది ఆ యొక్క పీస్ అయినా సరే, లేదా దేవుని యొక్క శక్తి అయినా సరే. తీగ ద్రాక్షావళిలో ఉంటేనే తీగ ఎలాగైతే ఫలించి మహా అభివృద్ధి చెందుతుందో, అలాగే దేవుని యొక్క సహవాసం అనేది నిన్ను మహా అభివృద్ధి చేస్తుంది. మన పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారు, మన పిల్లల నడవడిక ఎలా ఉంది, వారు మంచి పుస్తకంతో సహవాసం చేస్తున్నారా, పరిశుద్ధ గ్రంథంతో సహవాసం చేస్తున్నారా, దైవ సన్నిధితో సహవాసం చేస్తున్నారా, నీ కుటుంబము దేవునితో సహవాసం చేస్తుందా, పరిశుద్ధ గ్రంథముతో సహవాసం చేస్తుందా? అలా చేస్తున్నట్లయితే నీ జీవితంలో మంచి పీస్, దేవుని యొక్క ప్రెజెన్స్ నువ్వు అనుభవిస్తూ ఆత్మ వర్ధిల్లుతున్న కొద్దీ నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావని ప్రభు నామంలో ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం అండి. మన యవ్వన బిడ్డలు ఉంటారు, వారి ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుందంటే, ఎక్కడ సంతోషము, లోకపరమైన సంతోషము ఎక్కడైతే ఉంటుందో అక్కడికి పరుగెడుతూ ఉంటారు. వారికి మనం చెప్పినా వినరు. ఇది మంచి సహవాసమా కాదా, ఇది మంచి ఫ్రెండ్షిప్పా కాదా అని మనము వారికి అర్థమయ్యేటట్లు చెప్పినా కూడా వారు విననటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఈరోజు నీ జీవితంలో ఆధ్యాత్మిక సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆధ్యాత్మిక సహవాసంలో ఎంతో మేలు దాగి ఉందండి, ఎంతో సంతోషము, ఆనందము, దేవుని యొక్క ఆ యొక్క సన్నిధిని మనము అనుభవించేటటువంటి చక్కని మరి ఆ యొక్క మేలు మన జీవితంలో ఉన్నది. కనుక నీ సహవాసము ఆ యొక్క రకరకాలుగా ఉంటాయండి. కొంతమంది ఆయా రకాల వ్యసనాలతో సహవాసం చేస్తారు, లేదా డబ్బుతో సహవాసం చేస్తారు, డబ్బు సంపాదనే లోకంగా మరి సహవాసం చేస్తారు, బ్యాడ్ రిలేషన్స్తో సహవాసం చేస్తుంటారు. ఇలా చెప్తూ పోతూ ఉంటే ఎన్నో ఉంటాయి. ఆ యొక్క ఫ్రెండ్షిప్స్ అనేవి నిన్ను కృంగదీస్తాయి, నిన్ను నేలమట్టం చేస్తాయి, నిన్ను నాశనానికి దారి తీస్తాయి, నీ అభివృద్ధిని ఆపేస్తాయి, నీ క్షేమాన్ని ఆపేస్తాయి. కానీ మంచి స్నేహితునితో, ప్రభు అయిన యేసుక్రీస్తుతో నువ్వు సహవాసము చేసినట్లయితే సమాధానముతో పాటు ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా, సామాజికంగా నువ్వు అన్ని విధాల ఆశీర్వదింపబడతావని ప్రభు నామంలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్న చక్కని వాగ్దానమును బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. అలాగే స్థానిక సంఘంలో 21 రోజుల ఉపవాస కూడికలు జరుగుతూ ఉండగా మీరందరూ కూడా లైవ్లో పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాకును బట్టి నీకు వందనాలయ్యా. ఈ యొక్క వాగ్దానము ప్రజల జీవితంలో నెరవేర్చబడును గాక. అలాగే తండ్రి, ఉపవాస కూడికల్లో కూడా బలమైన నీ వాకును, బలమైన ప్రార్థన, విజ్ఞాపనలు, కన్నీటి ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు, గ్రూప్ ప్రార్థనలు తండ్రి బలముగా జరుగుతూ ఉండగా నాయన బిడ్డల జీవితాల్లో మీరు అద్భుతాలు చేయబోతున్నందుకు వందనాలయ్యా. నువ్వు అకాడమిక్ ఇయర్లో ప్రవేశిస్తున్న అయ్యా స్టూడెంట్స్ కావచ్చు, ఆయా రకాల ఉద్యోగులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అయ్యా ఈ అకాడమిక్
అకాడమిక్ ఇయర్ అంతా కూడా మీ కాపుదల కోసం ఈ ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండగా తండ్రి నీ సన్నిధి, నీ ప్రెజెన్స్ మేము అద్భుతముగా అనుభవించినట్లు సహాయము దయచేయమని ఈరోజు కూడికలో కూడా మీరు తోడుగా ఉండి మీ మహిమార్థమై ఈ కూడిక జరిగించుకొని మీకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకొనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప కాపుదల మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.